హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. అల్లు అర్జున్ గారిని మళ్ళీ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి అల్లు అర్జున్ గారు స్పందిస్తూ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నా ప్రకారం అల్లు అర్జున్ గారు ఈ ఇష్యూలో చేసిన పెద్ద మిస్టేక్ అదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు తడబడి మాట్లాడారో లేకపోతే కావాలని అబద్ధాలు చెప్పారో లేకపోతే ఫ్లోలో అబద్ధాలు వచ్చినాయో తెలియదులే, కానీ కొన్ని అబద్ధాలు అయితే మాట్లాడారు. దాన్ని పోలీసులు అడ్వాంటేజ్ గా తీసుకొని సంధ్యా థియేటర్ దగ్గరికి అండ్ దాని సరౌండింగ్ లో ఉన్న 10,000 కెమెరాలు అంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, కార్ కెమెరాస్ కావచ్చు, మొబైల్ కెమెరాస్ కావచ్చు, వీటన్నిటిలో నుంచి దాదాపు ఒక 10 నిమిషాల వీడియోనైతే సేకరించారు. దాంట్లో అల్లు అర్జున్ గారు చేసిన ప్రతి మూమెంట్ ఉంది. సో ఆ 10 నిమిషాల వీడియోని ఆధారంగా పెట్టుకుని అల్లు అర్జున్ గారిని అయితే మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ గారు ఏ విధంగా మాట్లాడారు, అసలు పోలీసులు ఏ క్వశ్చన్స్ అడిగారు, అల్లు అర్జున్ గారు ఎందుకు కామ్ గా ఉన్నారు, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఆ తర్వాతే మీ అభిప్రాయం మీద ఖచ్చితంగా కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అయితే చేద్దాం అనుకుంటున్నాను. పుష్ప టీమ్ కి పుష్ప 2 మూవీ 1800 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ వారం కూడా ప్రతిరోజు 20 నుంచి 25 కోట్ల కలెక్షన్ అయితే వస్తుందంట. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే తొందరలోనే దంగల్ రికార్డ్ ని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. సో ఎంటైర్ పుష్ప టీమ్ కి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాటలైతే అందరికీ తెలిసిందే. పోలీసులు వద్దని చెప్పినా కానీ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్లారు. ఒక మనిషి చనిపోయిందని చెప్పినా కానీ అల్లు అర్జున్ గారు బయటికి వెళ్ళలేదు. ఒక సాంగ్ అయిపోయినాక వెళ్తాను, అమ్మవారి జాతర అయిపోయినాక వెళ్తాను అని చెప్పేసి వితంతవాదం చేశాడు. ఒక మనిషి చనిపోయిన విషయం అల్లు అర్జున్ గారికి ముందే తెలుసు, కానీ అబద్ధాలు చెప్తున్నాడు నాకు తెలియదు అని చెప్పేసి ఇట్లా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కొంచెం గట్టిగా అయితే మాట్లాడారు అల్లు అర్జున్ గారి గురించి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డి గారు మాటలు నిజమే కదా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే నెగిటివ్ గా తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ గారు వెంటనే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. నా ఉద్దేశంలో ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో అదే పెద్ద మిస్టేక్ అల్లు అర్జున్ గారి నుంచి. ఆ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు తడబడతా కొన్ని మాటలు అయితే మాట్లాడారు. దాంట్లో కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు, అవి మనకు క్లియర్ గానే అర్థమవుతున్నాయి. అండ్ దానికి తోడు జరిగింది జరిగినట్టు చెప్పడానికి స్క్రిప్ట్ ఎందుకు? జరిగింది జరిగినట్టు చెప్పొచ్చు, తప్పు లేనప్పుడు నిర్భయంగా చెప్పొచ్చు. దీనికి స్క్రిప్ట్ ఎందుకు, ఏ లైన్ ఎక్కడ మాట్లాడాలి, ఇవన్నీ ఎందుకు అనేసి చాలా మంది నెటిజన్లు అయితే నెగిటివ్ గా తీసుకున్నారు. సో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలకి అక్కడ సంధ్య థియేటర్ దగ్గర క్యాప్చర్ అయిన విజువల్స్ కి కొన్ని అయితే నాన్ సింక్ లో ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ గారు క్లియర్ గా అబద్ధం చెప్పినట్టు, సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి నేను వెళ్ళిపోయాను అని చెప్పాడు అల్లు అర్జున్ గారు. కానీ మొబైల్లో క్యాప్చర్ అయింది ఏంటంటే అమ్మవారి జాతర అంటే దాదాపు 2.5 గంటలు అయిపోయిన తర్వాత వరకు కూడా అల్లు అర్జున్ గారు అయితే అక్కడే ఉన్నారు సినిమా హాల్లో. సో ఇలాంటివన్నీ అల్లు అర్జున్ గారిని అయితే చాలా నెగిటివ్ గా చేశాయి. అండ్ ఇంకా మెయిన్లీ చెప్పాలంటే పోలీసులు అబద్ధం చెప్తున్నారు నా మీద, పోలీసులు అసలు నాకు చెప్పనే లేదు, ఒక మనిషి చనిపోయినట్టు తెలిస్తే నేను వెళ్ళిపోతాను, నాకు కూడా పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని కూడా ఉద్దేశించుకొని నేను మాట్లాడతాను, అసలు ఆ విషయం నాకు తెలియదు చనిపోయినట్లు, పోలీసులు నాకు ఎలాంటి గైడెన్స్ కూడా ఇవ్వలేదు, నేను ముందుకెళ్తుంటే వాళ్ళు జనాలను క్లియర్ చేస్తున్నారు తప్ప నాకు వెళ్ళిపోవడానికి ఎప్పుడు చెప్పలేదు అన్నట్లయితే అల్లు అర్జున్ గారితో మాట్లాడారు. సో ఆ మాటల్ని పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా పెద్ద బ్లేమ్ పడింది. పోలీసులు కావాలని అల్లు అర్జున్ గారిని ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి అమ్ముడు పోయారు, పొలిటీషియన్స్ ఆడిచ్చే తోలుబొమ్మలు పోలీసులు, ఈ విధంగా అయితే వాళ్ళు కూడా నెగిటివ్ అయ్యారు. సో దానికి పోలీసులు సీరియస్ గా తీసుకొని సంధ్యా థియేటర్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కానీ అక్కడ ఆ రోజు ఎంతమంది అయితే మొబైల్స్ తెచ్చి వీడియోస్ తీశారో లేదా కార్ లో ఉండే కెమెరాల్లో క్యాప్చర్ అయిందో వీటన్నిటిని కూడా సేకరించి దాదాపు ఒక 10 నిమిషాల వీడియోని అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏం జరిగిందో ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేసి వాళ్ళైతే ఒక 10 నిమిషాల వీడియోని అయితే ఆధారంగా పెట్టుకున్నారు. ఆ రోజు ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఎంతమందికి డ్యూటీలు ఉన్నాయి, ఎవరెవరు అక్కడ లీడింగ్ తీసుకున్నారు అంటే పోలీసుల్లో ఎవరైతే లీడ్ తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చారనమాట. ఆ రోజు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడింది ఏంటంటే అల్లు అర్జున్ గారు క్లియర్ గా అబద్ధం చెప్తున్నారు. మేము అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చెప్పిన విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అల్లు అర్జున్ గారు వెంటనే వెళ్ళిపోయా ఉన్నారు, కానీ అమ్మవారి జాతర అప్పటికే 2.5 గంటలు అయిపోయిన తర్వాత అది అల్లు అర్జున్ గారు అయితే మా మాటలను అసలు కొట్టిపడేశాడు. ఆ తర్వాత చూసుకుందాం వెళ్ళండి, నేను ముందు సినిమా చూడాల్సిందే, ఒక ప్రాణం పోయిందని చెప్పినా కానీ అల్లు అర్జున్ గారు మా మాటలు పట్టించుకోలేదు, పోయిన ప్రాణం పోయింది కదా వదిలేయండి అన్నట్లయితే రియాక్ట్ అయ్యారు. అంటే మాటలతో కాదు, ఆయన బిహేవియర్ అట్లా ఉంది అని చెప్తున్నారు. ఇంకా దీనికి తోడు అల్లు అర్జున్ గారు బౌన్సర్స్ అయితే పోలీసుల మీద చేయి కూడా చేసుకున్నారంట. అంటే బలంగా కొట్టడం కాకపోయినా నెట్టడం, పక్కకి ఇసిరేయడం ఇట్లాంటి అయితే చేశారంట. సో వీటన్నిటి గురించి కూడా ఆ పోలీసులు అయితే అక్కడ మాట్లాడారు ప్రెస్ మీట్ లో, ఒక ఈవెంట్ లో మాట్లాడి ఈసారి ఏ సెలబ్రిటీ అయినా ఏ సెలబ్రిటీకి సంబంధించిన బౌన్సర్స్ అయినా పోలీసుల మీద చెయ్యి వేస్తే ఆ బౌన్సర్స్ ఏ సెలబ్రిటీ కింద పనిచేశారో ఆ సెలబ్రిటీ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాము, కఠినమైన చర్యలు అయితే ఈసారి తీసుకుంటాము. పోలీసులు అంటే ఆషామాషి విషయం కాదు, ఏ పొలిటీషియన్ కింద మేము పనిచేయం, ఏ సెలబ్రిటీ కోసం మేము పనిచేయం, ప్రజల కోసం పనిచేస్తాం. హైదరాబాద్ చాలా పెద్ద నగరం, దీంట్లో ప్రతిరోజు కొన్ని చోట్ల లైవ్ అయితే మేము చూస్తూ ఉంటాం. క్రైమ్ రేట్ కూడా తగ్గింది, రోజుకి మాకు చాలా కేసులు వస్తున్నాయి, ప్రతిదీ మేము క్లియర్ గా నోట్ చేసుకుంటున్నాం, వీలైనంత వరకు వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానే ఉన్నాం.
పొలిటీషియన్స్ కింద సెలబ్రిటీస్ కింద మేము బౌన్సర్స్ లాగా పనిచేయము, అలా చేయాలనుకుంటే మేము రోజు ఇట్లా లైవ్ ని వాచ్ చేయము, ఇన్ని కేసుల్ని హ్యాండిల్ చేయము, ఇంత పెద్ద మహానగరంలో మేము ఎన్ని కష్టాలు పడతామో మీ ఎవరికి తెలియదు, అది కూడా ఎవరో చేసిన పొరపాటుకి ఎవరో ఒక మనిషి చనిపోతే మేము ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి, మా సాయశక్తులా ప్రయత్నించి ఇన్వెస్టిగేట్ చేస్తాము, అరెస్ట్ చేస్తాము, ఈ విషయంలో అసలు తగ్గేదిలే ఈసారి అన్నట్లయితే పోలీసులు అయితే చాలా కళాఖండిగా చెప్పారు, గట్టిగా చెప్పారు. అది అల్లు అర్జున్ అయినా కానీ ఎవరైనా కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ ఇట్లాంటివి జరిగితే మాత్రం ఈసారి ఇన్వెస్టిగేషన్ కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పేసి చాలా గట్టిగా అయితే చెప్పారు. అండ్ అదే ప్రెస్ మీట్ లో ఒక పోలీస్ అయితే సంథింగ్ రామారావు రమేష్ గారు ఏదో ఉంది ఆయన పేరు, ఆయన అయితే నిజంగా చనిపోయేవాడంట అక్కడ. ఆ బౌన్సర్స్ బిహేవ్ చేసిన పద్ధతికి కానీ, అక్కడ ఫ్యాన్స్ చేసిన రచ్చకు కానీ, అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల అక్కడ జనాల్ని కాపాడే ప్రాసెస్ లో అక్కడున్న రమేష్ గారు అనే వ్యక్తి, ఆయనతో పాటు ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఆ గ్రిల్ గేట్స్ ఉన్నాయి కదా వాటికి ఒత్తుకొని పోయి చాలా ఇబ్బంది అయితే పడ్డారంట వాళ్ళు. అంటే ఒకటే ఎంట్రన్స్ ఉంది, మల్టిపుల్ ఎంట్రన్స్ ఉంటే కొంచెం క్లియర్ చేయడానికి ఈజీగా ఉండేది. ఒకటే ఎంట్రన్స్ ఉండడం వల్ల, ఒకటే మెయిన్ గేట్ ఉండడం వల్ల మేము కంట్రోల్ చేయలేకపోయాము, మాకే ప్రాణ నష్టం జరిగేటప్పుడు మేమే చనిపోయే వాళ్ళం, మా అదృష్టం అని చెప్పాలని చాలా ఎమోషనల్ గా అయితే మాట్లాడారు ఆయన. సో ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే తీసుకెళ్లారు. అక్కడైతే చాలా పెద్ద బందోబస్తు అయితే ప్లాన్ చేశారంట. ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి మీదకి అటాక్ చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. అండ్ చాలా మంది వార్న్ చేస్తున్నారు, 150 మంది కాదు 1500 మంది వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేస్తాము, ఊరికి వదిలిపెట్టము, మీ ఇల్లు మొత్తం కూల్ చేస్తామన్న విధంగా మాట్లాడారు. ఇట్లాంటి బెదిరింపులు గానీ ఇట్లాంటి రివెంజ్లు కూడా చాలా మంది ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి మీద. అండ్ దానికి తోడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అక్కడికి. అంటే అల్లు అర్జున్ గారికి ఏమన్నా అయిద్దామన్న ఉద్దేశంతో ఇంట్లో కన్న వాళ్ళ గురించి ఆలోచించలే కానీ ఇట్లాంటి విషయాలు బాగానే ఆలోచిస్తారు. అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క హీరో కూడా రక్తాలు చిందించే ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఏం ఉపయోగమో ఏమో తెలియదు. సరే ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చాలా బందోబస్తు అయితే ప్లాన్ చేశారు, ఎట్లాంటి ఇష్యూలు రాకుండా, మళ్ళీ గొడవలు పెద్దవి కాకుండా. అక్కడ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ గారిని అయితే పోలీసులు చాలా గట్టిగానే ప్రశ్నించారు. అల్లు అర్జున్ గారు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు ఈ విధంగా చెప్పారు, అసలు నాకు ఆ మహిళ చనిపోయిన విషయం కూడా తెలియదు, నాకు మరుసటి రోజు తెలిసింది, అప్పుడు నేను వెంటనే రియాక్ట్ అయ్యానని చెప్పారు. కానీ అక్కడ పోలీసులు అడిగింది ఏంటంటే, మీరు థియేటర్ లో ఉన్నప్పుడు 2 times వచ్చి మీకు చెప్పాము, ఒక మహిళ చనిపోయింది సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి 2 times వచ్చాను. ఫస్ట్ ఒక పర్సన్ అయితే వెళ్ళారనమాట పోలీసు, ఆయన వెళ్ళి చెప్పినప్పుడు ఒక సాంగ్ అయిపోయి నాకు వస్తానని చెప్పారంట. తర్వాత మళ్ళీ డిఐజీ గారు డిఎస్పీ గారు సంథింగ్ ఎవరో వెళ్ళేసి మళ్ళీ చెప్పారంట, ఏది మీకు తమాషాగా ఉంది, ఒక ప్రాణం పోయింది, ఇప్పుడు పెద్ద ఇష్యూలు అవుతుంది ఇక్కడ, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదని చెప్తే అల్లు అర్జున్ గారు అప్పుడు బయలుదేరారంట. అని పోలీసులు మళ్ళీ అడిగితే అల్లు అర్జున్ గారు కామ్ గా ఉన్నారంట. సో ఈ విధంగా పోలీసులు నిన్న జరిగిన ఇన్వెస్టిగేషన్ అడిగినప్పుడు అల్లు అర్జున్ గారు కామ్ గా ఉన్నారంట. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ గా మాట్లాడుకోవాలి, ఏంటంటే ఆ రేవతి అనే మహిళ చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో వైరల్ అవుతుంది, అదేంటంటే మా వైఫ్ చనిపోయినట్టు నాకు 3 గంటలకు తెలిసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి చాలా మంది కామెంట్స్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు, మహిళ చనిపోయింది 3 అయితే అల్లు అర్జున్ గారికి 9:30, 10, 11 ఎట్లా తెలిసింది, అసలు ఎట్లా చెప్తారు పోలీసులు రేవంత్ రెడ్డి గారు కలిసి అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తొక్కిసలాట్ లో చనిపోయింది థియేటర్ బయట కాదు, హాల్ లోపల, అంటే థియేటర్ లోపల చనిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వైఫ్ వాళ్ళ అబ్బాయి ఒక చోట ఉన్నారు, హస్బెండ్ వాళ్ళ కూతురు ఇంకో చోట ఉన్నారు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత విడిపోయారు వాళ్ళు. ఆ తొక్కిసలాట్ లో గల్లంతా అయిపోయారు, అటొక్కరు వెళ్ళిపోయారు. వాళ్ళని వెతుక్కునే ప్రాసెస్ లో అక్కడ చాలా హంగామా ఉంది, నా భార్య కొడుకు ఏమైపోయారన్న ఉద్దేశంతో ఒకరినొకరు ఎత్తుకునే ప్రాసెస్ లో అక్కడ తొక్కిసలాట్ కింద పడి ఆ రేవతి మహిళ చనిపోయింది, ఆ అబ్బాయికి సీరియస్ గా ఉంది. సో థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్, నోట్లోంచి గాలి ఇవ్వడమో కానీ, లేకపోతే గుండెల మీద ఒత్తడం కానీ ఇట్లాంటివి చేశారు. అప్పటికే ఆ మహిళ చనిపోయింది, కానీ చేతులతో చేసేదానికి హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ గా చేయడం, అంటే ఆ మిషన్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా ఒత్తితే ఏమైనా బతికే అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వాళ్ళిద్దరిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి ఇంక ఈమె బతికే ఆప్షన్ లేదు, చనిపోయింది అని చెప్పిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కి అప్పుడు 3 గంటలే తెలిసిన విషయం అది. కానీ ఆమె థియేటర్ లో ఉన్నప్పుడు చనిపోయింది, కాకపోతే ఒక చివరి ప్రయత్నంగా, బతికిచ్చే ప్రయత్నంగా ఆ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే వాళ్ళ హస్బెండ్ తెలిసింది 3 గంటలకేమో గానీ ఆమె థియేటర్ లోనే చనిపోయింది. ఆ విషయాన్ని అల్లు అర్జున్ గారికి వెంటనే చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు ఆ సాంగ్ అయిపోయి నాకు వస్తానని చెప్పారంట. తర్వాత మళ్ళీ ఇంకో పోలీస్ వెళ్ళి గట్టిగా చెప్పారంట, మీకు తమాషాగా ఉంది, ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుమిట్ట ఆడుతుంది, దీనికి కారణం మీరే అవుతారు, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదా చాలా పెద్ద ఇష్యూలు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తే అప్పుడు అల్లు అర్జున్ గారు బయలుదేరారంట. బయలుదేరేటప్పుడు కూడా ఆ రూట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి రోడ్ షో చేసుకుంటా వెళ్లారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నట్లే ఆ విజువల్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఆ విషయాన్ని కూడా నిన్న జరిగిన ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు మళ్ళీ అడిగారంట. సో దానికి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారంటే, అక్కడ నేను రోడ్ షో చేయలేదు, అక్కడ నా అభిమానులు ఉన్నారు, వాళ్ళను పలకరిస్తున్నారు, అన్నా అని పలకరిస్తున్నారు, సార్ అని పలకరిస్తున్నారు. సో వాళ్ళకి కనీసం నేను మినిమం రెస్పాండ్ కూడా ఇవ్వకపోతే నేను ఒక హీరోగా ఉండి ఏం ఉపయోగం, వాళ్ళు నా సినిమాలను ఆదరిస్తున్నారు, నేను బతుకున్నాను అంటే వాళ్ళే కారణం, అట్లాంటి వాళ్ళని కనీసం పలకరించకూడదా నేను అన్నట్లయితే అల్లు అర్జున్ గారు మాట్లాడితే, దానికి పోలీసులు తిరిగి ఏం మాట్లాడారంటే, మరి ప్రెస్ మీట్ లో ఎందుకు,
నేను వాళ్ళని పలకరించట్లేదు, హ్యాండ్ గెస్చర్స్ చేసి మీరు దూరంగా వెళ్ళండి, ఇంక వెళ్ళిపోండిరా బాబు అన్నట్టు మాట్లాడానని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లు ఎందుకు అబద్ధం చెప్పారు అని పోలీసులు మళ్ళీ అడిగితే అల్లు అర్జున్ గారు కామ్గా ఉన్నారంట. ఇంకా పోలీసులు ఆ 10 నిమిషాల ఫుటేజ్ని మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము, దాన్ని బట్టి కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుంది, అందులో మీ మిస్టేక్స్ చాలా ఉన్నాయి, దీనికి మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఎలాంటి లాయర్స్ ని మీ కింద పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఇంకా మీ బౌన్సర్స్ కూడా మా పోలీసుల మీద చేతులు వేసే ప్రయత్నం అయితే చేశారు, సో వీటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. పోలీసులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మా ఉద్యోగాలు మేము చేశాం. ఒక ప్రముఖ హీరో ఒక థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ చాలా హంగామా అయితే క్రియేట్ అవుతుంది, అక్కడ ఒక ప్రాణ నష్టం జరిగింది. కనీసం పోలీసులుగా మేము కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కనీసం రెస్పాండ్ అవ్వకపోతే మా ఉద్యోగాలకు విలువ ఉండదు, మేమంటే విలువ ఉండదు. సో మా డ్యూటీలు మేము చేశాము. దాని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండోసారి ఇట్లాంటివి జరగకుండా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి వల్ల జరిగింది, ఈ రోజు అల్లు అర్జున్ గారిని ఖండిస్తే రేపు ఇంకో హీరో చేయడానికి భయపడతాడు, అట్లాంటి చేయరు కాబట్టి ప్రాణ నష్టాలు జరగవు, ప్రాపర్టీ నష్టాలు జరగవు కాబట్టి. కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కానీ మీ ఫ్యాన్స్ కానీ మమ్మల్ని నెగిటివ్ చేశారు, పొలిటికల్ గా వెళ్తున్నారు, పోలీసులు పొలిటీషియన్స్ కింద తోలుబొమ్మలు, ఈ విధంగా కామెంట్స్ చేశారు. అండ్ మీరు కూడా కొన్ని అబద్ధాలు అయితే మాట్లాడారు ప్రెస్ మీట్ లో. అది నోరు జారుండొచ్చు, లేకపోతే మాట తరబడి ఉండొచ్చు, ఫ్లోలో చెప్పుండొచ్చు, లేకపోతే మీకు గుర్తు లేకపోయి ఉండొచ్చు. కానీ జనాల్లో అయితే పోలీసులు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా నెగిటివ్ అయిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి ఒక రేవతి అనే మహిళ చనిపోయింది, వాళ్ళ బాబు కోమాలో ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరగడానికి కానీ ఒక ప్రాణ నష్టం జరగడానికి కానీ మా తప్పులైతే అలాంటివి లేవు, కానీ మేము నెగిటివ్ అవుతున్నాం. జస్ట్ మేము ఒక గుణపాఠం లాగా ఇంకోసారి ఇంకో వేరే హీరో చేయకూడదన్న ఉద్దేశంతో మీ మీద స్టాండ్ తీసుకున్నాము. జస్ట్ 6 గంటలు రిమాండ్ లో ఉంచాము, అక్కడ కూడా మేము గట్టిగా మాట్లాడలేదు, చాలా క్యాజువల్ గా మీతో మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ బయటికి పంపించాము. కానీ దానికి మేము ఎందుకు నెగిటివ్ అవ్వాలి? సో ఇక మీద మేము ఇట్లాంటి క్యాజువల్ గా తీసుకోము, చాలా సీరియస్ గా తీసుకుంటాము. ఇక ఏ హీరో అయినా కానీ ఎవరైనా కానీ ఇక మీద పొలిటీషియన్స్ కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రాణ నష్టం జరుగుతుందంటే మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాం, అక్కడ చేయాల్సింది చేస్తాము అని చెప్పేసి పోలీసులు అయితే చాలా గట్టిగా ఉన్నారు ఈసారి. ఇంకా చెప్పాలంటే ఆ పోలీసులకి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోయినా కానీ కేటీఆర్ గారు దానికి ఉసుగొలుపుతారనమాట. సో ఇప్పటిదాకా జరుగుతుంది అయితే అది. ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు, కొంతవరకే వచ్చాయి, ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. చిన్న ఇష్యూ కాస్త చాలా పెద్దదైంది, ఇప్పుడు చాలా దారుణాలు అయితే చూస్తున్నాం మనం. ఎవరికి మనశ్శాంతి లేదు. ఒక పక్క సినిమా అయితే కలెక్షన్ మీద కలెక్షన్లు కొట్టేస్తుంది, రికార్డులో బ్రేక్ చేస్తుంది, కానీ అల్లు అర్జున్ గారికి అయితే ఆనందం కూడా లేదు. నాకు కూడా అనిపించింది అల్లు అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే బాగుండని. రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు అయితే అన్నారు, దానికి పోలీసులను పర్సనల్ గా కలవడము, లేకపోతే అల్లు అర్జున్ గారు తిరిగి కేసు పెట్టడము, ఇట్లాంటి చేస్తుంటే బాగుంది అనిపించింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల్ని రేవంత్ రెడ్డి గారిని అయితే బ్లేమ్ చేశారు, ముఖ్యంగా పోలీసులను బ్లేమ్ చేసినట్టయితే మాట్లాడారు. అంటే అల్లు అర్జున్ గారు కావాలని బ్లేమ్ అయితే చేయలేదు, ఆయన మాట్లాడే విధానంలో అట్లా బ్లేమ్ అయితే పడిపోయింది. సో దానికి మళ్ళీ పోలీసులు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సో దానివల్ల చిన్న ఇష్యూ కాస్త పెద్ద అయితే వస్తుంది. ఇంకా అల్లు అర్జున్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ లో కొన్ని అబద్ధాలు కూడా చెప్పారు కాబట్టి ఆ రేవతి అయిన మహిళకు సంబంధించిన కొంతమంది అయితే అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి అటాక్ కూడా వెళ్లారు. సో ఇన్ని దారులు అయితే జరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ గారు అయితే ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, దానికి ఫ్యాన్సే కారణం. ఈ రోజు అల్లు అర్జున్ గారు నెగిటివ్ అవుతున్నారన్నా కానీ ఫ్యాన్సే కారణం. చాలా టాక్సిక్ బిహేవియర్ అనమాట. ఎంత టాక్సిక్ అంటే అల్లు అర్జున్ గారి కోసం రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ఆయన మీద వీడియోస్ చేయడం, ఆయన ఏం పేకలేడు అన్నట్టు మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఈ రోజు అల్లు అర్జున్ గారు ఇన్ని నెగిటివ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కష్టాలు ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి కానీ పుండు మీద కారం చల్లినట్టయితే ఉండకూడదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అభిమానించే వాళ్ళైతే అల్లు అర్జున్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడము, లేకపోతే ఆయన సపోర్ట్ చేయడము, ఆయనకు ధైర్యంగా ట్వీట్లు వేయడము, కామెంట్స్ పెట్టడం, ఇట్లాంటి చేయాలి కానీ వేరే వాళ్ళు తిట్టే అధికారం అయితే మీకు ఉండదు కదా. సో దానికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కష్టాలను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కి. మనం ఎంతవరకు ఆదరించాలో అంతవరకు ఆదరించాలి. మన టాక్సిక్ బిహేవియర్ వల్ల మన అభిమానించే హీరోలు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారని చెప్పేసి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.